ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి ఎదురైన విఘ్నాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఇన్నాళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఇక అన్ని మంచి శకునాలే అన్నట్లుగా శుభవార్తలు వస్తున్నాయి. 2015 నుంచి 2019 వరకు కట్టిన నిర్మాణాల క్వాలిటీ బాగానే ఉందని, వాటిని కంటిన్యూ చేసుకోవచ్చని మద్రాస్ ఐఐటి, హైదరాబాద్ ఐఐటి టీమ్స్ రిపోర్ట్స్ ఇచ్చాయి. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇటీవలే అబ్జర్వ్ చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ను పరిశీలించారు. ఐరన్ రాడ్లు బాగా తుప్పుపట్టి ఉండటంతో వాటి కెపాసిటీ ఎలా ఉందో చూశారు. అమరావతి భవన నిర్మాణాల పటిష్టతకు ఎలాంటి ఢోకా లేదని, స్టీల్, కాంక్రీట్ స్ట్రాంగ్గా ఉన్నాయని నిర్ధారించి ఆ రిపోర్ట్ను సిఆర్డీఏకు ఇచ్చారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి బిగ్ బూస్టప్ వచ్చినట్లయింది. కలల రాజధాని మరింత వేగంగా పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 3 రాజధానులంటూ జగన్ సర్కారు అమరావతిని పక్కన పెట్టింది. దీంతో అప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిని వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఇక్కడి నిర్మాణాల దృఢత్వంపై ఐఐటి నిపుణులతో పరిశీలన చేయించారు. భవనాలన్నీ బాగానే ఉన్నాయని, నిర్మాణ పనులు చేపట్టొచ్చని, వాటిని కూల్చివేయాల్సిన అవసరం లేదని రిపోర్ట్లో స్పష్టమైంది. ఐఐటి ఎక్స్పర్ట్స్ అమరావతి నిర్మాణాల పటిష్టతపై డౌట్లు వ్యక్తం చేసి ఉంటే వాటిని కూల్చేసి మళ్లీ మొదటి నుంచి నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చేది. నిర్మాణాల డిజైన్లలో మార్పు లేదని, అవే డిజైన్లు ఉంటాయన్నారు మంత్రి నారాయణ. టెండర్లు పిలవడం, వాటిని ఓపెన్ చేయడం, వర్కులు కేటాయించడం, డిసెంబర్లో అన్ని వర్కులు చేపట్టేలా చూస్తామంటున్నారు. ఐదు ఐకానిక్ టవర్లను రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీతో చేపట్టారు. ఐఐటి సంస్థలు 2 ఈ నిర్మాణాలు బాగున్నాయని తేల్చి చెప్పాయి. కాంక్రీట్లో కానీ, ఐరన్లో కానీ ఎక్కడా లోపాలు లేవని గుర్తించారు. సచివాలయ ఐకానిక్ టవర్లు గత 5 ఏళ్లుగా నీళ్లలో నానుతున్నాయి. దీంతో వీటి పటిష్టతపై అనేక డౌట్లు వచ్చాయి. కానీ బాగానే ఉన్నాయని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిపుణుల టీం అమరావతికి వచ్చి సిమెంట్, కాంక్రీట్, ఐరన్ ముక్కలను కట్ చేసుకుని శాంపిళ్లను తీసుకువెళ్లి అన్ని కోణాల్లోనూ పరీక్షించాయి. పరీక్షలలో కాంక్రీట్, స్టీల్ బాగున్నాయని, సచివాలయ టవర్లకు సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ చెక్కు చెదరలేదని రిపోర్ట్స్ వచ్చాయి. ఐఐటి టీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక పనులు మరింత స్పీడప్ కానున్నాయి. 90% పూర్తయిన ఆల్ ఇండియా ఉద్యోగుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలు, గ్రూప్ 4 ఉద్యోగుల భవన సముదాయాలు పూర్తవడానికి ఇక ఎంతో సమయం పట్టకపోవచ్చు. వాటితో పాటు మంత్రులు, జడ్జీల ఇండ్లు కూడా వేగంగా పూర్తవుతాయి. ఇక అటు ఐకానిక్, సచివాలయ టవర్స్, అసెంబ్లీ భవనాల నిర్మాణం కూడా స్పీడ్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అమరావతి విషయంలో ప్రచారమైన మరో ముఖ్యమైన విషయం వరదలు వస్తే మునిగిపోతుందని. వైసీపీ నేతలు అదే పనిగా ఈ ప్రచారం చేయడంతో అదంతా ఒట్టిదే అని కూటమి ప్రభుత్వం అంటోంది. ఎంత వరద వచ్చినా తట్టుకునేలా, క్లౌడ్ బరస్ట్ వంటి ఉపద్రవాలు వచ్చినా వరద నీరు ఈజీగా వెళ్లేలా కాల్వలు, రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణాలు ఎక్కడికక్కడ చేపట్టేలా కార్యాచరణ రెడీ అయ్యింది. కృష్ణానదికి రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు మంత్రి నారాయణ. అమరావతి డిజైన్ సమయంలోని వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామన్నారు. కొండవీటి వాగు, పాలవాగుల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశామని గుర్తు చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ 3 కెనాల్స్ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23.6 కిలోమీటర్లతో కొండవీటి వాగు, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16.7 కిలోమీటర్ల మేర పాలవాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ను 8 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం 48.3 కిలోమీటర్ల మేర ఈ 3 కాలువల అభివృద్ధి చేస్తామంటున్నారు. సముద్ర మట్టం కంటే కింద ఉండే నెదర్లాండ్స్ కన్సల్టెంట్స్తోనే స్టడీ చేయించి రిపోర్టులు రెడీ చేయించారు. భవిష్యత్తులో వరద సమస్యలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
6 రిజర్వాయర్లకు నెదర్లాండ్స్ టీం ప్రతిపాదనలు ఇచ్చింది. సీడ్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు, లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఎంత వర్షం వచ్చినా కాలువలు, రిజర్వాయర్లు సరిపోయేలా చూస్తున్నారు. ఒకవేళ రిజర్వాయర్లు నిండితే 12,350 క్యూసెక్కుల కెపాసిటీతో ఉండవల్లి వద్ద లిఫ్ట్ ఉందని, దీంతో పాటు 4,000 క్యూసెక్కులు బంకింగ్హామ్ కెనాల్లోకి మళ్లించొచ్చు అంటున్నారు. ఇవి కాకుండా 5,650 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వైకుంఠపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని మంత్రి అంటున్నారు. అలాగే కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టను రీడిజైన్ చేస్తామంటున్నారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాల్లో ఏదీ నిజం లేదంటున్నారాయన. సో క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు వచ్చినా అమరావతికి ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణాలు జరగబోతున్నాయి. వరద నీటిని ఎక్కడికక్కడ తరలించేలా చాలా పగడ్బందీగా మూవ్ అవుతున్నారు. అందుకే సముద్ర మట్టానికి చాలా లోతులో ఉండే నెదర్లాండ్స్ వాళ్ల నుంచే ప్రతిపాదనలు తీసుకున్నారు. వానొచ్చినా వరదొచ్చినా అమరావతి మునిగిపోతుందన్న ప్రచారానికి చెక్ పెట్టబోతున్నారు.